నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నా, తీర్థయాత్రలు చేస్తున్నా, ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నా, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, దూర ప్రయాణాలు విజయవంతం కావటానికి, తీర్థయాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి కొబ్బరికాయకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ఓ కొబ్బరికాయ తీసుకొని చేతిలో పట్టుకొని ఓం హనుమతే నమః అని 21 సార్లు జపించుకోవాలి. అలా జపించుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ కొట్టాలి. ఆ కొబ్బరికాయ నీళ్లు శిరస్సు మీద చిలకరించుకొని ఆ కొబ్బరికాయ ముక్కలు చుట్టుపక్కల వారికి ప్రసాదంగా పంచిపెట్టాలి. అలా పంచిపెట్టిన తర్వాత ఆ నీళ్లు చిలకరించుకున్న తర్వాత మీరు పని మీద బయటికి వెళ్ళినట్లయితే హనుమంతుడి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతం అవుతాయి. అలాగే ఒక్కొక్కసారి చెడ్డ శకునం ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే చెడ్డ శకునం ఎదురైనప్పుడు ఆ చెడ్డ శకునం వల్ల ఎలాంటి చెడు ఫలితాలు కలగకుండా ఉండాలంటే ఓం వాసుదేవాయ నమః అనేటటువంటి నామాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళండి. అలా వెళ్ళినట్లయితే వాసుదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల చెడ్డ శకునాలు ఎదురైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు మీరు వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శాస్త్రాలలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలోకి, ఆ ఊరిలోకి ప్రవేశించగానే గరిక కొద్దిగా చేతిలో పట్టుకొని ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. ఇది శ్లోకం. ఆ శ్లోకం చదివి ఇది గౌతమ మహర్షి ఆహ్వానము అని చెప్పి మీ చేతిలో ఉన్నటువంటి గరిక చుట్టుపక్కల మీతో పాటు ఎవరైనా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వవచ్చు. ఇలా చేస్తే మీరు వెళ్ళిన చోట ఎలాంటి ఇబ్బంది కలగదు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ. గౌతమ మహర్షి ఆదేశం ప్రకారం నేను ఈ ప్రాంతంలోకి ప్రవేశించాను. ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్ అంటే ఉండటానికి, నిద్రించటానికి, భుజించటానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ విధి విధానం పాటిస్తే ఎక్కడ ప్రయాణం చేసి వెళ్ళినా సరే అక్కడ అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించి బయటికి వెళితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆదివారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు 4 మడతలు మడిచి మీ దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట వేయండి. అలాగే సోమవారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక మూకుడులో నీళ్లు తీసుకొని గుమ్మం బయట ఉంచి ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకొని మీరు వెళ్ళండి. అలా చేస్తే చంద్రుడి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. మంగళవారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళండి. బుధవారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెసలు ఆకుపచ్చ రంగు కాగితంలో కానీ వస్త్రంలో కానీ కొన్ని మూట కట్టి వెళ్ళండి. వచ్చిన తర్వాత ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వంటింట్లో ఉండే ఆవాలు కొన్ని తీసుకొని పొట్లం కట్టి ఆ పొట్లం దగ్గర పెట్టుకొని వెళ్ళండి. తిరిగి వచ్చిన తర్వాత ఎవరు తొక్కని చోట వేయండి. శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పటిక బెల్లం నోట్లో వేసుకుని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళండి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. శనివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్క కొద్దిగా ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళండి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధి విధానం పాటించి బయటికి వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన రమా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఈ మనోరమకి కలిగినటువంటి వాడు సుదర్శనుడు అనేటువంటి వాడు. ఈ లీలావతికి కలిగిన వాడు శత్రుజిత్తు అనేటువంటి వాడు. చిత్రం ఏంటంటే ఈ సుదర్శనుడికి సాత్విక గుణం పాలు ఎక్కువైపోయింది.
సాత్విక గుణం పాలు ఎక్కువైపోతే చూడ్డానికి మంద కొడిగా కనిపిస్తారు, కానీ శక్తి సాత్వికానికి చాలా ఉంటుందండి. పరమ శాంతుడై సూరత్వం మొదలైన ప్రకటించకుండా చాలా ఒక బేలలాగా కనిపించేవాట. రెండో వాడు ఉన్నాడే శత్రుజిత్తు, వాడు మంచి ఉత్సాహం బాగా ఉండేవాడు. కానీ చిత్రం ఏంటంటే ఈ రెండో వాడిని చూస్తుంటే అందరికి ఉత్సాహం కలుగుతుంది. తండ్రికి కూడా ఈ రెండో వాడంటే ప్రేమ ఎక్కువగా కలుగుతుంది మొదటి వాడి కంటే. ఎందుకయ్యా అంటే మొదటి వాడి గురించి ఒకటే మాట చెప్పారు, మందభాగ్య అని ఒకటే మాట చెప్పారు అంతే. అవతల వాడికి మన మీద ప్రేమ పుట్టింది అంటే అదొక సౌభాగ్యం, పుట్టలేదు అదొక మందభాగ్యం అంతే. వాడిని అనకూడదు, మన భాగ్యం అంతే అనుకోవాలి ఇక్కడ. ఆ విధంగా మందభాగ్యుడు అవడానికి జ్యేష్ఠపుత్రుడే, కానీ గౌరవ మర్యాద మన్ననలు దక్కలేదు. మొత్తానికి ఇద్దరు పుత్రులు పెరుగుతూ ఉన్నారు, ఇంకా బాల్యదశ అప్పుడప్పుడే దాటుతున్నారు. ఈ సమయంలో ఒకప్పుడు మృగయ విహారానికి వెళ్ళాడు రాజు ధ్రువసంధి. అంటే వేట వినోదానికి కాకుండా క్రూర జంతువుల బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి వేటకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సింహంతో వేటాడుతున్నట్ట. ఆ వేటను చాలా అద్భుతంగా వర్ణించింది దేవి భాగవతం. ఆ సింహంతో వేటాడుతున్నప్పుడు నిజానికి మహాశూరుడు కనుక సింహాన్ని ఎదుర్కొని దాని డొక్కలో కత్తితో పొడిచెట్ట. అది గాయపడింది. మళ్ళీ మీదకు వస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి సైనికులు వాళ్ళు సహకరిస్తూ తాళ్ళు వేసి దాన్ని నియంత్రించేట. ఇతను కూడా దాన్ని డాలు అడ్డం పెట్టుకుని పొడవడానికి వెళుతున్నాడు, పోట్లు పొడిచాడు. దానికి మహాపౌరుషం వచ్చింది, పంజాతో గట్టిగా కొట్టి నేల మీద పడవేసిందట. ఆ దెబ్బకి ఇటు రాజు మరణించాడు. అంతవరకు దెబ్బతిన్నందుకు సింహము మరణించింది ఇక్కడ. ఎప్పుడైతే రాజు మరణించాడో వెంటనే చేయవలసినటువంటి ఉత్తరక్రియలన్నీ చేశారు. రాజత్వం ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు తర్వాత ఎవరిని నియంత్రించాలి అనే దానిలో ఇప్పుడు సందర్భం చర్చ చేస్తున్నారు. అందులో మంత్రులు చెప్తున్నారు, ఇందులో ఆలోచించవలసిందేమున్నది. మన ఇక్ష్వాకు వంశంలో కానొక సంప్రదాయం ఏంటంటే ధర్మపత్ని యొక్క పుత్రుడు ఎవడో అతడే రాజు అవుతాడు, పైగా జ్యేష్ఠపుత్రుడై ఉండాలి. రెండూ సమకూరాయి. రాజుగారి ధర్మపత్ని మనోరమ, ఆమె జ్యేష్ఠపుత్రుడు సుదర్శనుడు. ఈయన రాజవాలి, పైగా అతనుకున్నవి శుభలక్షణాలన్నీ ఉన్నాయి. అవయవ లోపం లేదు, బుద్ధి లోపం లేదు, పరమశాంతుడు. అతడే అన్ని విధాలా అర్హుడు అని మంత్రి సత్తములు నిర్ణయించారు. ఈ లోపల ఆ లీలావతి కొడుకున్నాడు, ఎవడు శత్రుజిత్తు. ఆ శత్రుజిత్తుకు రాజవాళ్ళను కోరిక పుట్టింది మనస్సులో. ఎందుకంటే చురుకుదనము ఉత్సాహము వీడి చేత వాడికి ఆ కోరిక పుట్టింది. అప్పుడు లీలావతి తండ్రి ఉన్నాడు, అతడు ఉజ్జయిని పతి అయిన యుధాజిత్తు, ఉజ్జయిని నగర రాజుట. అంటే ఈ పిల్లవాడి తాతగారు. ఆయన అల్లుడి మరణ వార్త విని వచ్చాడు. ఆయన వచ్చి చర్చ చేసేటప్పుడైతే ఆయన గట్టిగా చెప్పాడు, ఇతడ చూడ్డానికి పెద్ద కొడుకు అయినప్పటికీ ఒక రాజుకు ఉండవలసిన లక్షణములేవి ఈయన దగ్గర లేవు. బలము కానీ పరాక్రమం కానీ శౌర్యం కానీ ఏమీ లేదు. బలహీనుడైన వాడు రాజు ఎలా అవుతాడు? రెండో వాడైనప్పటికీ అన్ని యోగ్యతలు ఈయనకున్నాయి, కానీ ఇతడే రాజు కావాలి అన్నట్ట. ఈ లోపల మనోరమ తండ్రి వచ్చాడు, అక్కడ వీరసేనుడు అనేవాడు. అతడు మాత్రం గట్టిగా చెప్పాడు, ధర్మవిరుద్ధంగా మాట్లాడుతున్నావు, ఇది తగదు. నా కుమార్తె మనోరమ, ఆమె కొడుకు జ్యేష్ఠపుత్రుడు సుదర్శనుడు, అతడే రాజు కావాలి. మంత్రులు కూడా ఆ మాటే చెప్తున్నారు. అంటే బలాబలాలు మనం ఇక్కడ చూపించుకుందామని నిర్ణయించుకుని అప్పుడు అటు యుధాజిత్తుకి ఇటు వీరసేనుడికి భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో యుధాజిత్తు గెలిచాడు. ఎప్పుడైతే యుధాజిత్తు గెలిచాడో ఇప్పుడు ఆ వీరసేనుడు మరణించాడు. వీరసేనుడు మరణించాక అతడు కుమార్తె అయినటువంటి మనోరమకు దుఃఖం కలిగింది. ఇంకా తనకి తన పుత్రుడికి భద్రత లేదు అని తెలుసుకున్నది. వెంటనే మంత్రుల్లో వాళ్ళ వైపు కొంచెం ధర్మబద్ధంగా ఆలోచించేటువంటి ఒక మంత్రి యొక్క సహాయం తీసుకుందట. ఆ మంత్రి సహాయంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే శత్రుశేషం మిగల్చకూడదని ఆ యుధాజిత్తు వచ్చి నా కొడుకును కూడా సంహరించవచ్చు. ఎవరో రాజ్యం పాలించుకొని ముందు నా కొడుకును నేను బ్రతికించుకోవాలి అని ఆ కొడుకుతో సహా మంత్రి సాయం తీసుకుని వెళ్ళిపోతూ గంగా తీరానికి వెళ్ళిపోదామని బయలుదేరిందిట. అక్కడ కాస్త ఏదో భగవత్ సేవ చేసుకుంటూ నేను కాలక్షేపం చేస్తానన్నది మంత్రి సహాయంగా వస్తూ ఉన్నాడు. గంగా తీరానికి వచ్చేటప్పటికల్లా కొందరు దొంగలు అటకాయించి వీళ్ళ దగ్గరున్న సంపదంతటిని దోచుకున్నారు. దానితో ఏం చేయాలో తెలియక దుఃఖితులై తిరుగుతూ ఉండగా అప్పుడు ఆ మంత్రి ఒక ఆలోచన వచ్చిందట, మనల్ని ఈ సమయంలో ఆదుకునేవారు ఋషులే కనుక మనం ఇక్కడి నుంచి క్రమంగా ప్రయాణం చేద్దామని చెప్తూ వారు గంగ నుంచి వేరే చోటకు బయలుదేరి భరద్వాజ ముని ఆశ్రమానికి చేరుకున్నారు. భరద్వాజ మునితో వారి యొక్క దుస్థితిని చెప్పుకున్నారు. ఈ పిల్లవాడికి ఆ తల్లికి ఆశ్రయం ఇవ్వాలి మీరు అని మంత్రి ప్రార్థించేటప్పుడు దయామయుడు శరణాగత వత్సలుడు అయినటువంటి భరద్వాజ మహర్షి వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ మునివాటిక అనేక మంది వేద విద్యలు నేర్చుకుంటున్నాడు. ఈ పిల్లవాడు అన్నీ గమనిస్తున్నాడు, కానీ శాంత చిత్తంతో సాత్వికంగా ఉన్నాడు పిల్లవాడు. వీళ్ళు ఇలాగ అటవిలో ఉన్నారు. ఈ లోపల అక్కడ శత్రుజిత్తుని పట్టాభిషేకం చేసి యుధాజిత్తు పట్టాభిషేకం చేసి వెతికెట్ట
ఎక్కడుంది మా అబ్బాయి సవత్తల్లి, అదేవిధంగా ఆ సవతి కొడుకు, వాళ్ళు కనబడితే సంహరిస్తాను, శత్రుశేషం ఉండకూడదు, ఇది క్షత్రియ ధర్మం కాదని వెతకడం మొదలుపెట్టేట. వెతుకుతూ వెతుకుతూ భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడు. అక్కడున్నారని తెలుసుకున్నాడు. ఇప్పుడు భరద్వాజ ముని వద్దకు వచ్చి, నీ దగ్గర ఆశ్రయంగా ఉన్నటువంటి ఆ అయోధ్య రాజు యొక్క పత్ని మనోరమ, ఆమె పుత్రుడిని నాకు అప్పగించు అని అన్నాడు. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యం యం ధర్మం స్వయమాచరితుం శక్తస్తం తం బోధయ నాణ్యం. శృణుతే సర్వస్తవ హితబోధం యది తే నిష్ఠా తత్ర త్రిశుద్ధా. ఇది గురువులు కావాలనుకుంటున్న వాళ్ళ కోసం చేసే బోధ. గత కొన్ని సూక్తులుగా ఉత్తములైన మహాత్ములు ఎవరు, ఉత్తములైన గురువులు ఎవరు, వాళ్ళు చేసే ఉత్తమ కార్యాలు ఏవి, వాటిని గుర్తించడం ఎట్లాగా, వాళ్ళని సేవించినట్లాగా ఇట్లాంటి విషయాలని చెప్పారు. నేను కూడా కొంచెం చదువుకున్నానండి, చాలా విషయాలు నాకు తెలిసినాయి, అందరికీ బోధిద్దామనుంది. నేను చాలా పెద్ద పండితుడిని, నేను అంతకంటే బాగా చదువుతున్నాను, వివరిస్తున్నాను, నా మాట ఎవరు వింటలేదు. ఆయన చెబితే మాత్రం ప్రతి వాళ్ళు పూజలు చేస్తున్నారు, మరి నియమాలు చేస్తున్నారు, అన్నీ ఆచరిస్తున్నారు. నేను చెబితే ఎవడు వింటే, నా ఇంట్లో వాళ్ళు కూడా నా మాట వింటలేదు. ఏమిటి కారణం? వివరణ బాగా చక్కగా ఇస్తున్నా కదా, ఉదాహరణలు చాలా చెబుతున్నా కదా. నేను చెబితే సరిగ్గా వినరు, ఆయన చెబితే బాగా వింటారు. ఆయన ఏమైనా సరిగ్గా మాట్లాడకపోయినా సరే వింటారు. ఆయన చెప్పింది కొంచెం చెప్పినా సరే ఇన్ని సంవత్సరాలు అట్లా ఆచరిస్తూ వెళ్ళిపోతారు, ఏం ఫలితం రాకపోయినా సరే. ఏమిటి భేదం అండి అని మథనపడే వాళ్ళు చాలామంది ఉంటారు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరా అన్నాడు. ఇంకోళ్ళకి ఉపదేశం చేయాల్సి వచ్చేటప్పటికి ప్రతివాడు వ్యాసుడిని పరాశరుని కూడా మించిపోతారు. అలాంటి ఉపన్యాసాలు దంచి పారేస్తూ ఉంటారు. వాడంతా గురువులు కాలేకపోతున్నారు. ఏమిటి కారణం? యం యం ధర్మం స్వయం ఆచరితుం శక్తః తం తం బోధయ నాణ్యం. నువ్వు ఏది ఇతరుడికి బోధిద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందర ఆచరించి చూడు. నువ్వు బాగా ఆచరించగలిగితే సర్వః తవ హితబోధం శృణుతే, ప్రతివాడు నీ మాట వింటాడు అంటున్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లిగారు పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా ఎంత చెప్పినా విడకుండా బెల్లంగడ్డలు తినేస్తున్నాడు వీడు అని తన కొడుకు మీద కంప్లైంట్ చెప్పింది. ఆయన అయోమయంగా చూశాడు. మీరు ఒక్క మాట చెబితే, మీ నోటితో మాట వస్తే ప్రతివాడు కూడా అలా సర్పాలు కూడా కట్టుబడిపోతున్నాయండి, మీ నోటితో మీరు వద్దని చెప్పేస్తే వీడు మానేస్తాడు కదా అన్న. అంటే ఆయన అన్నారు, నువ్వు రేపు రామ్మా అన్నారు. రేపు వచ్చింది. మళ్ళీ రేపు రా అన్నారు. ఇలా వారం రోజులు తెప్పుకున్నారు. వారం రోజులు తెప్పుకున్నా చివరికి 8వ రోజో 9వ రోజో ఆ పిల్లవాడి దగ్గర పిచ్చి కాసేపు కూర్చోబెట్టి, నాయనా బెల్లంగడ్డ తినడం తప్పు నాన్న, తినకూడదు, ఇవాళ నుంచి బెల్లంగడ్డలు తినబోకు అని చెప్పారు. బెల్లంగడ్డలు తినడం మానేశాడు. ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది. కొన్నాళ్ళు పోయాక వచ్చింది, స్వామి ఈ ఒక్క మాట చెప్పడానికి 8 రోజులు తెప్పించుకున్నారు నన్ను మీరు. ఆ మాట మొదటి రోజునే చెబితే పోయేది కదా, ఎందుకు 8 రోజులు ఆలస్యం చేశారు అని అడిగింది. అంటే అమ్మ ఏం లేదు, నాకు కూడా బెల్లంగడ్డలు తినే అలవాటు ఉంది. నేను బెల్లంగడ్డలు తినే అలవాటు పోగొట్టుకున్నాక కానీ వాడికి ఆ మాట చెప్పేందుకు అధికారం నాకు లేదు. ఆ బెల్లంగడ్డ మీద ఆలోచన లేకుండా పోవడం కోసం నేను కృషి చేద్దామని ప్రారంభిస్తే నాలాంటి యోగేశ్వరుడికి కూడా ఎన్ని రోజులు పట్టిందంటే వారం రోజులు పట్టింది. అంత కృషి చేస్తే కానీ ఆ బెల్లంగడ్డల మీద ప్రీతి పోలేదు. నాలో ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాక అప్పుడు చెప్పాను కనుక వాడు ఫలించింది అని వారు అన్నారట రామకృష్ణ పరమహంస గారు. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. నువ్వు ఏది ఆచరించగలవో అదే చెప్పు. దేని మీద నీకు త్రికరణ శుద్ధి ఉందో, త్రినిష్ఠ త్రిశుద్ధ, త్రికరణ శుద్ధితో నువ్వు దేన్నైతే నువ్వు ఆచరిస్తున్నావో ఆచరించగలవో దాన్ని మాత్రమే ఇతరులకు బోధించు. అలా బోధిస్తే వాళ్ళు వింటారు. ఎందుకని? బోధించేది వాక్యం కాదు. నువ్వు అనుకుంటున్నావు నీ పాండిత్యంతో నువ్వు చెప్పే శ్లోకాలు, నువ్వు చెప్పే ఉదాహరణలు, నువ్వు ఇచ్చేటువంటి మహోపన్యాసాలు బోధలు అనుకుంటున్నావు. అవి కాదు బోధ. నీ హృదయంలో ఉండేటువంటి శుద్ధి ఏదైతే ఉన్నదో అది నిజమైన బోధ చేసేటువంటి బోధ. అది నిజమైన గురువు. నీలో శుద్ధి తరంగం ఉంటే ఆ శుద్ధి తరంగమే ప్రసరిస్తుంది. అది వాళ్ళలోకి ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఆ శుద్ధి తరంగ వృద్ధి జరుగుతుంది. నీలో కనుక త్రికరణ శుద్ధి లేకపోతే కేవలం వాక్ ప్రవాహం ఎడుతుంది.
అది అప్పటికప్పుడే ఆవిరైపోతుంది. కనుక ఎవరైతే బోధ చేయదలుచుకుంటున్నారో వాళ్ళు త్రికరణ శుద్ధిగా ముందర దాన్ని సాధించాలి, సాధించిన తర్వాతే బోధించాలి అనేటువంటి నియమాన్ని మనకు చక్కగా బోధిస్తున్నారు స్వామీజీ. మనకి అటువంటి త్రికరణ శుద్ధి లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంభర్తా మహసాన్నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 15 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 41 నిమిషాలకి. తిథి దశమి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం మఘ మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు. వర్జం రాత్రి 9 గంటల 2 నిమిషాల నుంచి 10 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి 12 గంటల 21 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకి. నేటి విశేషం ఆదివారం. అలాగనే అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయము అమృతకాలము కలిసి వచ్చాయి కాబట్టి ఔషధాలు కొనుక్కోలేని వాళ్ళకి ఆదివారం నాడు దానం చేసినట్లయితే ఈ శుభ సమయంలో మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆ మందులు తీసుకున్న వాళ్ళకి అది అమృతకాలం కాబట్టి తొందరగా ఆరోగ్యం కలుగుతుంది. మన ఇంట్లో వారందరికీ కూడా అనారోగ్యాలు చేయకుండా కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం లేదా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రంతో మంత్రించుకుని ఆ నీటిని స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ గోధుమ పాయసం నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఇవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేస్తాయి. ఇంకా విశేషించి రేపటి రోజు ఏకాదశి కాబట్టి ఇవాళ దశమి. రాత్రిపూట భోజనం మానేసి పలహారం చేయాలి. రేపటి వ్రతానికి అంగంగా ఈరోజు ప్రారంభించాల్సిందనమాట. ఆ విధంగా ఈరోజు నుంచి ఆ వ్రత నియమాలు పాటించడం వల్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. ఆయన తలుచుకున్నాడా? 1000 చేతుల కార్తవీర్యార్జునుడు ఒకప్పుడు నర్మదా నది కింది భాగంలో భార్యలతో ఆడుకుంటున్నాడు. భార్యలు అడిగారు, ప్రవాహం ఆపగలవా అన్నారు. 1000 చేతులతో ఆనకట్ట కట్టినట్టు ఆపేశాడు. ప్రవాహం వెనక్కి పెరిగిపోయింది. ఆ ఒడ్డున ఎక్కడో సైకత లింగాన్ని పెట్టి రావణాసురుడు పూజ చేస్తున్నాడు. ఒడ్డుకొచ్చేసినటువంటి జలాలు లింగాన్ని కరిగించాయి. రావణుడికి కోపం వచ్చి కిందకొచ్చి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. 10 తలల పురుగా అని బంధించి తీసుకెళ్లి కారాగారంలో బావేశాడు. విశ్రవసో బ్రహ్మ వెళ్ళి విడిపించాడు. అంత గొప్ప కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన పరశువుతో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముని యొక్క వైష్ణవ చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. ఎంతటి పౌరుష పరాక్రమములున్నవాడు!
లోకంలో ఆయన లాంటి మహావీరుడు ఎక్కడుంటాడు? 1 గంట 47 నిమిషముల వ్యవధిలో 14,000 మంది రాక్షసుల్ని కరదూషణల్ని పడగొట్టాడు. అది కూడా యుద్ధం అంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. రాముడు యుద్ధం చేస్తే అంత అందంగా యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం అంత బాగుంటుందిట. అసలు మీకు రామాయణంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? శూర్పణఖ ఏది చూసి మోహించిందంటే ఆయన యుద్ధం చూసి మోహించింది. ఎందుకంటే రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, వింటినారిలో ఎప్పుడు తొడుగుతాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగుతాడో, ఎప్పుడు వదులుతాడో ఎవరికీ కనపడదు. ఎదురుగుండా ఉన్న వాళ్ళు పడిపోవడాన్ని బట్టి అర్థమవుతుంది. 14,000 మందిని 1:47 పడగొట్టాడు. సామాన్యులు కాదు వాళ్ళందరూ, కరదూషణాది మహావీరులు. అందుకు గోపరాజు గారు బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెడ్డవసాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండ డడాండ డాండ నిర్దంబుల జండము నిండ మత్త విదండము నెక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వచ్చింది, ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడు రాముడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణముల చేత నాకు ధనస్సు చూస్తే రాముడు గుర్తొచ్చాడు. రాముడు నీ కంటి కాంతిలో కనపడుతున్నాడు. ఆ రాముడికి నీకు కొన్ని సమాన ధర్మాలు ఉన్నాయి. రాముడు ఇంత శక్తి పొందింది నీ కడగంటి చూపు వల్లే. ఎందుకని అమ్మవారి యొక్క వేళ్లల్లోంచి వచ్చినటువంటి అవతారం కరంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు అంత గొప్పవాడయ్యాడని స్థిరీకరించవలసి ఉంటుంది. కాబట్టి నీ కంటి చూపు, ఆ కంటి చివరి నుంచి వస్తున్నటువంటి చూపు కాంతిలో నాకు రామచంద్ర ప్రభువు దర్శనమైంది. సమాన ధర్మం. రాముడు లోకాన్ని రక్షిస్తాడు, వ్యక్తులను రక్షిస్తాడు. నువ్వు లోకములను రక్షిస్తావు, వ్యక్తులను రక్షిస్తావు. రాముడు ఆపదలు గట్టెక్కిస్తాడు, నువ్వు ఆపదలు గట్టెక్కిస్తావు. రాముడు విదేహ భవానురాగ, విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు అనురాగము కలిగిన వాడు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి శ్లోకం తమాషాగా చీలి. ఇప్పుడు అమ్మవారి స్థితిలోకి మారిపోతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన శ్లోకం విదేహ భవానురాగ రక్షోపకారమనిశం కుంఠీకరోతి విపదం మమ కుంచిత భ్రూ చాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. చాపాంచిత వరకు చూస్తే ధనస్సు పట్టుకున్న రాముడు. ఈ 3 లక్షణముల చేత రామగుణగానం చేస్తుంది శ్లోకం. అమ్మవారి కంటి చివరి భాగంలోంచి వస్తున్నటువంటి చూపులోని కాంతి యందు రామదర్శనం అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే 3 మాటలు అన్వయం చేయండి, కామాక్షి పరంగా తిరిగిపోతుంది శ్లోకం. విదేహ భవానురాగ. రాముడి విషయంలో చెప్తే విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు ప్రేమ కలిగిన వాడు. అమ్మవారికి ఎవరిష్టం? విదేహ భవానురాగ. సాధన చేసి 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 రాగద్వేషములను గెలిచి అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని పరమవైరాగ్యాన్ని పొంది లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయినటువంటి జ్ఞాని ఎవడుంటాడో వాడు అమ్మవారికి ఇష్టం. విదేహ భవానురాగ. 2, అమ్మవారి యందు ఒక చమత్కారం ఉంది. అసలు ఎవరికైతే దేహభ్రాంతి లేకుండా గొప్ప జ్ఞాని, గొప్ప భక్తితో వైరాగ్యంతో వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటాడు పరమశివుడు గురుగీతలో. వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానాగ్నిలా ఉంటాడో, ఎవడికి దేని మీద దృష్టి లేదో వాణ్ణి చమత్కారంగా సంసారంలో అట్టడుగు స్థాయికి ఈడ్చేస్తుంది అమ్మవారు. ఆయనేమో అంత పైకి ఎక్కాడా, భక్తి జ్ఞాన వైరాగ్యముల యందు పతాక స్థాయిలో ఉన్నవాణ్ణి ఆమె తలుచుకుందా అంత కిందకి ఈడ్చి పారేస్తుంది. భవానురాగ. విదేహ భావనతో శరీర భ్రాంతి లేనివాణ్ణి శరీరమునందు పిచ్చి భ్రాంతి కలిగిపోయేటట్టుగా కామమునందు ఈడ్చేస్తుంది కిందకి. ఏమిటండి ఆ మాట? ఎందుకు ఆవిడ అలా చేయడం? విదేహ భవానురాగ. మొదటి మాట బాగుంది, ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నవారంటే ఆవిడకి ఇష్టం. మరి ఇదేమిటి? వెనక్కి లాగేయడం ఏమిటి ఆవిడ? ఎందుకు అలా చేయడం అంటే, నేను ఈ మాట బాగా తెలిసే అంటున్నాను. నేనేదో అన్వయం అవుతోంది కదా అని సరదా కన్న మాట కాదు ఇది. దీనికి మీకు నేను ఒక మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, పరమశివుడు
మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుడు లేడు. నువ్వేం చేశావు? ఆయన వంక అపాంగత్తే లబ్ధ్వా ఇలా కడగంటి చూపు చూసావు. అనుగ్రహంతో ఇలా పొట్టి చూపు చూసేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది, శరీరం లేకపోయినా. ఇప్పుడు నువ్వు ఆ మన్మధుడు నీకు దాసుడై ఉండగా ఆయన మీద అధికారాన్ని పొందావు. ఎందుకని అంటే అగస్తి అగ్నిసోమశ్చ ఇంద్రస్కంధస్తథైవచ అని 12 మంది అమ్మవారికి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మన్మధుడు ఒకడు. అంతటి మహాభక్తుడైనటువంటి వాడు మన్మధుడు కనుక అమ్మవారు ఏం చెప్తే అది చేస్తాడు. అసలు తనకు బతుకిచ్చిన అమ్మవారు కదా, అందుకు కామాక్షి, కాముడికి బతికిచ్చింది ఆవిడ. అందుకని ఆవిడ మాట జవదాటడు. ఆవిడ 3 పనులు చేసిందట. లోకంలో బాగా గుర్తుపెట్టుకోవలసిన పనులు సుమైవి. ఆవిడ చేసింది ఏమిటి అంటే, శంకరులు అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. అమ్మ, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నీ పాదములు గట్టిగా పట్టుకుని నిన్ను బాగా ఉపాసన చేశారు. చేస్తే నువ్వేం చేసావు? నీ యందు ఎంత గొప్ప అందం ఉంటుందో ఆ అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అందంతో పరమశివుణ్ణి మోహింపజేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవి, ఈ 12 మంది పుత్రుల్లో వరుసగా మొదటివాడు లేనప్పుడు రెండవ వాడని మిగిలిన దారులంతా చూడాలి. మనం వేరే దారులను అంటే ఆ క్రమంలో తర్వాత వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళకి మిగిలిన చూసిన తర్వాత ఇవ్వాలి. ఆపత్కాలంలో తనకున్న ఉత్తముడైనటువంటి పురుషుల ద్వారానే సామాన్యులు సంతానాన్ని కోరుకుంటారు. అంటే అప్పుడు కూడా ఉండింది అని అర్థమవుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు ఉత్తముడైనటువంటి పురుషుడితో వాళ్ళు సంతానాన్ని కోరుకునేవాళ్ళు. మానవుడు తన ద్వారా కాకపోయినా మరొక ఉత్తమ పురుషుడి ద్వారా కూడా పుత్రులను పొందవచ్చు. అది అందరికన్నా ఉత్తమ పురుషుడిని ఎతకాలి వాళ్ళు. కానీ వాడు ఒప్పుకోవాలి ఉత్తమ పురుషుడు. అది ధర్మ ఫలితాన్నే ఇస్తుంది. ఈ విషయాన్ని స్వయంభువ మనువే చెప్పాడు మనకు. కాబట్టి కుంతి, నేను పిల్లలను కనలేను కనుక నా అంతటి వాడి ద్వారా కానీ లేదా నాకంటే శ్రేష్ఠుడైన వాడి ద్వారా కానీ నువ్వు సంతానాన్ని కను అన్నాడు పాండురాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120 అధ్యాయం. పాండురాజు అలా అనగానే కుంతి ఆయన అభిప్రాయాన్ని గ్రహించి ఇలా అంది, ఓ ధర్మజ్ఞ, నువ్వు ఇలాంటి మాటలు నాతో మాట్లాడకూడదు కదా. ఏమిటిది? ఏమన్నా బాగుందే? నువ్వు చెప్పే మాటలు ఏమి ధర్మం ఉన్నాయా? దీంట్లో ధర్మం లేదనిపిస్తుంది నాకు. నా కథ చెప్పు, అది ఉండొచ్చు, ధర్మనీతి దండిగా ఉండొచ్చు, ఒప్పుకున్నా. నువ్వు చెప్పిందంతా బాగుంది. నేనెవరు? నేను ఎటు నుంచి వచ్చాను? ఏ ఒక వంశం నుంచి వచ్చి పడ్డా నేను? అది నా దగ్గర మీరు మాట్లాడుతున్నారా? అది మీరు మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని. మీకు లేకపోతే అంతే, మనకి ఇంతే. పితృరుణం తీర్చుకోలేదంతే. మన జన్మ ఇంతే, మనం చేసుకున్న కర్మ. కానీ నేను నీ ధర్మపత్నిని, నీ యందే అనురాగం కలిగి ఉన్నదానిని నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే నా హృదయపీఠంలో పూజిస్తున్నాను. మీరు ఇలా మాట్లాడి నన్ను బాధించకండి. ధర్మ ప్రకారంగానే నా గర్భం నుండి మీ వల్లనే మీ వంటి కుమారులే నాకు జన్మించాలి. మీకు పిల్లలు కలుగగలరు, ఖండితంగా కలుగుతారు. నేను మీతో పాటే స్వర్గానికి కూడా నేను వస్తాను. పితృదేవతలకు మంచిదవుతుంది. పుత్రోత్పత్తి కోసం మీరే ప్రయత్నించండి. నేను మనస్సులో కూడా మిమ్మల్ని తప్ప మరొక పురుషుణ్ణి భావించను. లోకంలో నాకు మీకన్నా శ్రేష్ఠుడైన వాడు ఎవడూ లేడు. మీరు ఇట్లా మాట్లాడకూడదు. 108 ధర్మాలు చెప్పారు మీరు.
ఈ సందర్భంలో మీకు ఒక పురాతనమైన కథను చెబుతున్నాను, వినండి, బుద్ధి తెచ్చుకోండి. పూర్వం ఒకప్పుడు విషితాశ్వుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. విషితాశ్వుడు అతడు పరమధర్మాత్ముడు. ఒకనాడు అతడు యాగం చేస్తుండగా అక్కడికి అందరూ కూడా దేవతలంతా ఇంద్రుడితో కలిసి దేవఋషితో కలిసి అందరూ వచ్చారు అక్కడికి. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు ఇంద్రుడు? సోమపానం చేస్తున్నాడు. ఆనందించాడు సోమపానం చేసి. బ్రాహ్మణులంతా దక్షిణలు పుచ్చుకొని తృప్తి చెందారు. అందరికీ ఇస్తున్నాడు ఆయన. ఆ యాగంలో అన్ని పనులు కూడా దేవతలు బ్రహ్మ ఋషులే చేశారు. మామూలు మనుషులు కాదు, బ్రహ్మ ఋషులే చేసుకొచ్చారు. అంత అద్భుతమైనటువంటి యజ్ఞం. ఇంద్రుడే సోమపానాన్ని తాగాడంటే ఆ యజ్ఞ ఫల దీక్ష అనుసరించినటువంటి జలము, దానికి సోమపానం అంటారు. అంతే, వేరే అర్థం తెచ్చుకోకూడదు మీరు. సోమపానం అంటే ద్రాక్షారసంతో సంబంధించిన అన్ని పండ్లతో సంబంధించిన యజ్ఞంలో మొదటి రోజు అన్ని పండ్లు వేసి ఒక చోట పెట్టింటారు. అది ఫర్మెంటేషన్ అయిపోతుంది, అంతేగాని దాన్నే సోమపానం అంటారు. ఆ యజ్ఞ దీక్ష జలం అది. ఆ యాగంలో అన్ని పనులను దేవతలు బ్రహ్మఋషులే చేశారు. ఆ యజ్ఞానికి అంత ఫలం వచ్చిన తర్వాత దాన్ని అమృత జలం అంటారు, దాన్ని సోమపానం అంటారు. దాని వలన విషితాశ్వుడు మానవులందరికన్నా మిన్నయ్యి ప్రకాశించాడు. అందరికి మానవుల్లో అతను పెద్ద రాజులాగా. అశ్వమేధ యాగం చేసి తూర్పు దక్షిణ పడమర ఉత్తర దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ జయించి తన వశంలో ఉంచుకున్నాడు. అంత పెద్దవాడైపోయాడు. యజ్ఞమే అటువంటిది. అతడు 10,000 ఏనుగుల బలం గలవాడు. అబ్బా, ఒక ఏనుగు బలమే మనం తట్టుకోలేము. ఈ మహారాజుకు అంత బలం ఉండేది. అతడు 10,000 ఏనుగులు బలం గలవాడు, గొప్ప కీర్తి గలవాడు. దాన్ని ఒప్పుకున్నాను, ఈ బలానికే. అటువంటి విషితాశ్వుడి యశస్సును అందరూ కూడా ఇలా కీర్తించారు కూడా. ఈ మహారాజు సముద్రం వరకు గల భూమినంతా జయించాడు. తండ్రి తన పిల్లలను కాపాడినట్లుగా అన్ని వర్ణాల వారికి కాపాడి పాలిస్తున్నాడు. మహాయాగాలు చేశాడు. బ్రాహ్మణులకు గొప్పగా దక్షిణాలు ఇచ్చాడు. అనేక రత్నాలు కొని కానుకలుగా తన దగ్గర ఉండేదంతా ఇచ్చేశాడు. ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలను ఆచరించాడు. యజ్ఞం చేస్తేనే దానం ఇవ్వటానికి అవుతుంది, ఊరూరికే దానం ఇవ్వటానికి లేదు. 7 విధాలైనటువంటి అనేక సోమయాగాలను చేశాడు. ఆ మహారాజు యొక్క ప్రియపత్ని భద్ర, ఆమె కక్షీవంతుని కుమార్తె, అంత అందగత్తె. ఆ దంపతులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పరస్పరం ప్రేమలో ఉన్నారు. అన్యోన్యంగా జీవించారు. మహారాజుకు ఆమె యందు మోహం విపరీతమైపోయింది. నిరంతరం ఏం చేశాడు? కామభోగాలను అనుభవించాడు. నిరంతరము అంతఃపురంలోనే ఉండిపోయారు. దానివల్ల రాజుగారికి ఏమైంది? క్షయవ్యాధి వచ్చింది. ఆ కారణంగా రాజుగారు అతి కొద్ది కాలంలోనే సంధ్యాకాల సూర్యుడిలాగా అస్తమించాడు. అంత పెద్ద పేరు తెచ్చుకున్నవాడు వెళ్ళిపోయాడు. అప్పుడు అతడి భార్య ఎంతో దుఃఖించింది. అంతవరకు ఆమెకు సంతానం కలగలేదు. పతి శవంపై పడి ఇలా విలపించింది, మహారాజా, భర్త హీన అయినటువంటి స్త్రీ నిరంతరం దుఃఖంలో జీవితాన్ని గడుపుతుంది. నిజం కదా? అటువంటి స్త్రీకి భర్తలోకమే శరణ్యం. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, నేను కూడా మీ మార్గాన్ని అనుసరిస్తాను. దయచేసి నన్ను కూడా మీతో తీసుకొని వెళ్ళండి. మీరు లేకుండా క్షణకాలం కూడా బ్రతకాలని ఆశ లేదు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాని చోటుకి వెళుతున్నటువంటి మీ దారి చక్కగా ఉన్నా, కట్టాల్లో ఉన్నా సరే నేను మీ వెంటే వస్తాను. నన్ను వదిలి వెళ్ళొద్దండి. నీడలాగా మిమ్మల్ని అనుసరిస్తాను. నీకు ప్రియమైనవి హితమైనవి అయినటువంటి వాటి వల్లే వాటి ఆసక్తి చూపిస్తాను. ఎన్ని కష్టాలైనా భరిస్తాను. అభాగ్యయా మయా నూనం వియుక్తాః సహచారిణః తేన మే విప్రయోగోయం ఉపపన్నస్త్వయా సహ. నేను దురాదృష్టవంతురాలనని పూర్వం ఎన్ని జంటలను విడదీసి ఉంటానో నాకు తెలియదు.
కాబట్టి ఎలాంటి కారణము లేకోకుండా నీతో నాకు ఈ విషయం ఏర్పడుతుంది కదా, ఈ వియోగం మాకు ఇద్దరికి. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే మా ఇద్దరికి వియోగం ఏర్పడుతోంది కదా. ఆ సంచిత పాపం ఇప్పుడు ఫలించి నాకు మీతో వియోగాన్ని కల్పించింది, దుఃఖ సముద్రంలో ముంచేసింది. మీ దర్శనాన్నే కోరుతూ నేటి నుంచి దర్భల మీదే పడుకుంటాను, దయచేసి నాకు కనిపించు, కర్తవ్యాన్ని ఉపదేశించు అని రోధించింది ఆవిడ. అప్పుడు అశరీరవాణి, కళ్యాణి పైకిలే, నేను నీకు వరమిస్తున్నాను, నీకు అనేక మంది పుత్రులను కలుగజేస్తాను, నీ భర్త శవాన్ని భద్రం చేసుకో, నీ భర్త శవాన్ని పక్కన ఉంచుకొని పడుకో అంది. పరమాత్ముడు చెప్తున్నాడు, భద్ర అలాగే చేసింది. ఆమెకి 7 పుత్రులు పుట్టారు. వారిలో 3 సాల్వ దేశాన్ని పాలించారు, 4 మద్ర దేశాన్ని పాలించారు. అందుచేత ఓ పాండురాజా, మీ మనస్సంకల్పంతో నాకు పుత్రదానం చేయండి, మీ తపోబలంతో నన్ను అనుగ్రహించండి అంది కుంతీదేవి. నన్ను ముట్టాల్సిన పని లేదే మీకు. మీ యొక్క తపశ్శక్తితో, మీ యొక్క పట్టుదలతో, మీ యొక్క ఆశ్రమ ధర్మంతో, మీలో ఉండేటువంటి అపురూపమైనటువంటి మీ తాత నాన్నగారిని చేసినటువంటి పుణ్యంతో, వాళ్ళ శక్తి ఆధీనంతో నన్ను పుత్రవతి చేయొచ్చు మీరు. నన్ను వదిలిపోవలసిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 121వ అధ్యాయం. పాండురాజు కుంతీదేవి పలికినటువంటి మాటలు విని ఇలా అన్నాడు. ఆ కథ చెప్తూనే, ఓ కుంతి, నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది, నీ మాట చక్కగా ఉంది. పూర్వకాలంలో నువ్వు చెప్పినట్లుగానే వ్యూషితాశ్చుడు చేసినటువంటి, ఆయన దేవతల వంటి సామర్థ్యం కలవాడు, ఆయనదంతా పోడుకున్నాం కదా, కనుక అది సాధ్యమైంది. ఇప్పుడు నేను ప్రాచీన మహర్షుల దర్శించిన ధర్మతత్వాన్ని నీకు చెబుతున్నాను విను. ఆయనేమో అంత శక్తివంతుడు, ఒప్పుకున్నాను. ఆయన శవం పక్కలో దినము నువ్వు పడుకున్నప్పటికి కూడా నీకు ఏమి జరిగిందో ఏమైందో, ఆయన ఏ శరీరంలో వచ్చాడో, అది అద్భుతమైనటువంటి శక్తి, అది అప్పటి జరిగినటువంటిది. ఇప్పుడు నా కథ విను. సజ్జనులు దీనిని సనాతన ధర్మం అంటారు. ధర్మమైన అధర్మమైన భర్త చెప్పినట్లుగా భార్య చేయాలని వేదవేత్తలు చెప్పారు. నేను చెప్పింది చెయ్యి. విశేషించి సంతానాన్ని కోరుకుంటూ స్వయంగా పిల్లలను కనలేని స్థితిలో ఉన్న భర్త చెప్పిన మాటలను భార్య తప్పకుండా అంగీకరించాలి, ఆదరించాలి. నేను పుత్రుడి ముఖాన్ని చూడాలనే ఆశతో ఉన్నాను. నీ అనుగ్రహం కోసం తలపై చేతులు ఉంచి నమస్కరిస్తున్నాను. నా మాటను మన్నించి పాటించు. మహాతపస్వి అయినటువంటి ఉత్తమ బ్రాహ్మణుని ద్వారా గుణవంతులైన పుత్రులను కను. నీ కారణంగానే నేను పుత్రవంతులు పొందేటువంటి సద్గతులను పొందుతాను అన్నాడు. మళ్ళీ ఆ మాటలు విని బతికి మేలు కలగాలని కోరుకుంటూ కుంతి పాండురాజుతో ఇలా అంది దుఃఖపడుతూ, ఓ మహారాజా, భర్త భార్యను బ్రతిమలాడటం, ప్రసన్నురాలిని చేసుకోవడం అనేవి స్త్రీ పక్షంలో పెద్ద అధర్మం. నాకు నమస్కారం చేస్తున్నావు, ఏమిటన్నా ఉందా నీకు? శిరస్సు నమస్కారం చేస్తున్నావు, ఇది బాగలేదు, నాకు శాపం పెట్టినట్టే అవుతుంది, నువ్వు చేయకూడదు అట్లా. భార్యయే పతిని ప్రసన్నుడిని చేసుకోవటం ధర్మం అని శాస్త్రాల్లో చెప్పబడింది. కనుక నేను మీకు ఆనందం కలిగించే మాటను చెబుతున్నాను, వినండి. ఇప్పుడు రహస్యం చెప్తున్నా మీకు. మా పుట్టింటిలో నా చిన్నతనంలో నన్ను మా నాన్నగారు అతిథులకు పూజ చేయమని ఆజ్ఞాపించాడు. నాకు ఆ సమయంలో బాగా కోపం గల దూర్వాస మహర్షి మా ఇంటికి వచ్చాడు. ఆ అతిథులు వచ్చినప్పుడు అతిథుల్లో ఆయన వచ్చాడు ఒకరోజు. విపరీతమైన కోపం ఆయనకు. నేను చిన్న వయసు, నాకంతా 7, 8 అంతే. నేను శ్రద్ధాభక్తులతో సేవ చేసి ఆయన్ను సంతోషపెట్టాను, దూర్వాస మహర్షిని. అప్పుడు ఆ మహర్షి
ప్రయోగ విధాన సహితంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఎందుకు ఉపదేశించాడు. తర్వాత నాతో ఇలా అన్నాడు, యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహ ఇష్యసి అకామో వా సకామో వా వశం తే సముపైష్యతి. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతలను ఆహ్వానించినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దేవతలు నీ వద్దకు వచ్చి నీ ఆధీనంలో ఉంటారు. వారి యొక్క అనుగ్రహంతో నీకు పుత్రులు పుడతారు అని ఆ మహర్షి మా పుట్టింటిలో నా చిన్నతనంలో నాకు వరం ఇచ్చాడు. ఆయన మాట సత్యమవుతుంది, ఇచ్చిన వరం సత్యమవుతుంది. ఆ అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఓ రాజా, నువ్వు అనుమతిస్తే నేను దేవతలను పిలుస్తాను. ఆ మంత్ర ప్రభావంతో మనం పిల్లలను పొందవచ్చు. నేను ఆహ్వానించిన దేవతలు దేవతా సమానులైన కుమారులను నీకు అనుగ్రహిస్తారు. అప్పుడు నీకు పిల్లలు లేరన్నటువంటి బాధ తొలగిపోతుంది కదా, నాకు సంతానం కలుగుతుంది, నీ కోరిక కూడా తీరుతుంది. ఇప్పుడు నేను ఏ దేవతను పిలవాలో చెప్పు. నీ ఆనందం కోసమే నేను ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాను అంది కుంతి. తన కథంతా చెప్పుకొని వచ్చింది. చిన్నప్పుడు జరిగిన కథంతా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు నేను సేవ చేస్తున్నా, అంత సేవ చేస్తే మహర్షులు ఊరికే ఉండరు, ఏదో ఒక వరం ఇస్తారు. నాకు ఇటువంటి వరం ఇచ్చారు. నేను అడక్కనే ఇచ్చాడు. ముందు ఏం తెలుసు ఆయనకు, మహానుభావుడికి ముందు జరిగేది. నాకు అడక్కనే ఆ వరం ఇచ్చాడు. పాండురాజు ఆ చల్లని మాటను విని, చాలా బాగుంది ఆ మాట, ఆ చల్లని మాట విన్నాడంట. ప్రియా, నేను ఇప్పుడు నమస్కారం చేస్తున్నా, నేను ధన్యుణ్ణి అయ్యాను నేను అని అన్నాడు. నన్ను అనుగ్రహించావు తల్లి అన్నాడు. నాపై చాలా దయ చూపావు, నా వంశాన్ని నిలబెట్టావు. ముందుగా నీకు వరమిచ్చినటువంటి ఆ మహర్షికి నమస్కారం. ఆ ధర్మంతో ప్రజలను పాలించలేం కదా, అధర్మంతో ప్రజలను మనం పాలించలేం. కనుక ఈరోజే నువ్వు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించు. యమధర్మరాజును ఆహ్వానించి ధర్మమావాహయ అన్నాడు. ధర్మమావాహయ శుభే సహిలోకేషు పుణ్యభాక్. యమధర్మరాజును ఆహ్వానించు, ఆయనే ఈ లోకంలో పరమ పుణ్యాత్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.